Sunny aka Mr. 26. You're watching Mr. 26 YouTube channel. Welcome back to my channel, guys. సో ఈరోజు మనం ఒక లెజెండరీ బైక్ తీసుకొచ్చామన్నమాట. ఆ బైక్ ఏందో మీకు కొంచెం సేపట్లో తెలుస్తుంది. ఈ బైక్ని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. ఎవ్రీవన్ లవ్స్ దిస్ బైక్ అండ్ చాలా లెజెండరీ బైక్. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. సో బేసికలీ దాని నార్మల్ రివ్యూ ఇంకా అండ్ అట్ ద సేమ్ టైం ఎవర్రో మీరు దాని నార్మల్ రివ్యూ అండ్ అట్ ద సేమ్ టైం దాని హిస్టరీ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఆ బండి ఏదో ఇప్పుడు ఈ సినిమాటిక్ షార్ట్స్లో చూసుకోండి. Let's go. 1, 2, 3, 4 steps I take from my bed to the floor. 5, 6, 7, 8. Will today be rough or will today be great? 9, 10, 11, 12. Pushing hard to the metal, make a deal with the devil. Channel rage through my vessel into something that is special. Energy of a rebel, going up a level. I just wanna be greatness. I could feel changes, turn a new page and tie up my laces. I will be the bravest, break out of my cages. I will not be nameless, I will not be aimless. I'm gonna chase it, I'm gonna start over. I keep waiting, timeless, limited, quickly fading. In my mind right, it's my time. Take it, I'm gonna face it. ఫస్ట్ ఇది అంతా కాదు, మీరు ఇది వినండి. ఫ్యూల్ అయిపోయినట్టుంది. పెట్రోల్ అయిపోయినట్టుంది. అబ్బో ఇంకో బ్రో కూడా ఎవరు వచ్చి చేస్తున్నారు. 2 మెంబర్స్ రైట్ బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడు పెట్రోల్ కొట్టియాలి, మళ్ళీ ఆయిల్ కూడా కొట్టియాలి. ఇప్పుడు మీకు ఐడియా లేకపోతే వీటిలో మనం 2T ఆయిల్ కొట్టియాలన్నమాట. ఈ 2 స్ట్రోక్ బైక్స్లో, ఓల్డ్ బైక్స్ కదా. ఇది ఆయిల్ పోసే బాక్స్ ఇట్లా వస్తుంది బయటికి. దీంట్లో పోయాలి. అసలు ఏం లేదు దీంట్లో ఆయిల్. ఇప్పుడు మేము పెట్రోల్ బంక్ ఆయిల్ కోసం మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చినాము. వీడు ఉంది. ఇప్పుడు ఆయిల్ తీసుకుని దీంట్లో పోసి ఎక్కువసేపు తీయమన్నా. అది ఇష్టం వచ్చింది. రోడ్డు మంచిగా, వ్యూ మంచిగా ఉంది అనుకో. ఇక్కడ అది లేదా, యూట్యూబ్ మెయిన్, రీల్స్ అట్లా అట్లా వేయండి. ఇప్పుడు మేము 2 లీటర్స్ పోసినాము. యాక్చువల్ ఒక ప్యాకెట్ పోస్తే సరిపోతుంది, కానీ దీంట్లో అసలు ఏం లేదు. అందుకని 2 ప్యాకెట్లు పోస్తాం. పట్టవే నీ అక్క. ఓకేనా? ఓకే డన్. షూరా? షూర్. ఒక్క నిమిషం. ఏదో జుగాడు ఉంది. మన ఇండియాలో రిలీజ్ చేసిన తర్వాత ఇది చాలా బీభత్సంగా పాపులర్ అయిపోయింది. రిలీజ్ అయిన కొత్తలో ఈ బైక్ కోసం పడి చచ్చేటోళ్ళు. సో బేసికల్లీ RX 100 వచ్చేసి మనకి 1985లో రిలీజ్ అయిందనమాట. ఇండియాలో 1985లో రిలీజ్ అయింది. అప్పటికి నాకు తెలిసి నేను ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. ఇప్పుడు రిలీజ్ చేశారనమాట 1985లో ఫస్ట్ టైం RX 100 అనే బైక్. 100cc బైక్ ఈ RX 100 అనేది తీసుకొచ్చారు. దీని ఇంజన్ చూసుకున్నట్టయితే 98cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 2 స్ట్రోక్ ఇంజన్. అప్పుడు అన్ని 2 స్ట్రోక్ ఇంజన్సే ఉంటుండే. సో 2 స్ట్రోక్ ఇంజన్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంటాయి అండ్ దాని రా పవర్ చాలా ఉంటుంది. అండ్ దీని హార్స్ పవర్ వచ్చేసి
11 HP ఉంటుంది అనమాట. అండ్ టార్క్ వచ్చేసి అరౌండ్ 10.39 ఇలా 11 ఉంటుంది టార్క్ కూడా. ఈ బైక్ ఎందుకు స్పెషల్ అయింది అంతగానం అంటే, ఇది రిలీజ్ అయిన కొత్తలో దీని అంటే మనం ఇప్పుడు ఇన్స్టాంట్ పికప్ అంటాం, లేదంటే క్విక్ యాక్సలరేషన్ అంటాము. సో ఆ క్విక్ యాక్సలరేషన్ వల్ల అండ్ అట్ ద సేమ్ టైం బైక్ చాలా లైట్ వెయిట్. దాని మొత్తం బైక్ వెయిట్ వచ్చేసి 103 kgs, అంటే చాలా తక్కువ. అసలు వెయిట్ తక్కువ. ఎప్పుడైనా ఏమైనా బైక్స్ ఏమైనా వెయిట్ తక్కువ ఉన్నాయనుకో దాని పవర్ కొంచెం ఎక్కువ వెళ్తుంది అనమాట, ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. యమహా RX100 కూడా అంతే, వెయిట్ తక్కువ, అట్ ద సేమ్ టైం 100 kgs 100cc ఇంజన్, పాకెట్ రాకెట్ అంటారు దీన్ని. అంత వెయిట్ తక్కువ ఉండడం వల్ల స్పీడ్ ఎక్కువ వెళ్తుంది. అండ్ దీని ప్రొడక్షన్ వచ్చేసి 1996లో ఎండ్ చేశారు, ఎందుకంటే దానివల్ల చాలా పొల్యూషన్ అవుతుందని చెప్పేసి. సో గవర్నమెంట్ RX100 అనేది 1996లో చేసిందనమాట బేసికల్లీ. ఇంకా ఇండియాలో కంప్లీట్గా దాని ప్రొడక్షన్ ఆపేశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ 1 year గ్యాప్ తీసుకుని 1997లో యమహా RX100 డిస్కంటిన్యూ చేసి కంప్లీట్గా RX135 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని RXG అని కూడా అంటారు బేసికల్లీ. సో ఈ బైక్ వచ్చేసి 135 అనమాట, 132cc ఇంజన్, 2-stroke ఇంజన్ అనమాట. దీనికి కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 4 speed గేర్ అండ్ 5 speed వర్షన్స్ రెండు ఉన్నాయి అనమాట. కొంచెం ఈ మోడల్లో ఏం చేశారంటే 135 మోడల్లో వాళ్ళు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేశారు. అంటే ఫ్యూయల్ కొంచెం మైలేజ్ ఎక్కువ ఇచ్చేటట్టు RX100 కంటే డిజైన్ చేశారు అనమాట బేసికల్లీ దీన్ని. ఎందుకంటే RX100 అస్సలు మైలేజ్ ఇవ్వకపోతుండే, చాలా తక్కువ ఇస్తుండేది. బట్ RX100 ఉన్నంత స్పీడ్ దీనికి లేకుండే 135కి, ఎందుకంటే దానిలో కొన్ని చేంజెస్ చేయడం వల్ల 135 దానంత స్పీడ్ పోలేకపోయింది. అండ్ తర్వాత దాంట్లోనే మళ్ళీ యమహాలోనే RXZ అని చెప్పి 1985లో ఒక స్పోర్టియో వర్షన్ RX135ని మోడ్ చేసి RXZ చేసి రిలీజ్ చేశారనమాట. అక్కడి 135 దీనిలో వచ్చేసి యమహా RXZ వచ్చేసి 135cc. దీనికి ఏంటంటే ఫ్రంట్ డిస్క్ ఇచ్చాడనమాట, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఒకటి ఇచ్చి ఇంకా దానికి ఒక కొంచెం మంచి డిజైన్ విత్ ఫెయిరింగ్. నాకు అప్పుడే యమహాలో ఫెయిరింగ్ బైక్ స్టార్ట్ అయినాయి, చిన్న ఫెయిరింగ్, లైక్ మీరు పవన్ కళ్యాణ్ మూవీస్లో వీటిలో చూసుంటారు కదా. సో అట్లా బేసికల్లీ ఎక్కువ స్ట్రీట్ రేసింగ్కి యూజ్ చేసేటోళ్ళు. యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా యమహా బైక్స్ ఇండియాలో చాలా ఉన్నాయి, వాటి క్విక్ థ్రాటిల్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అందుకని అలాంటి బైక్స్ డ్రాగ్ రేస్కి బాగా యూజ్ చేస్తారనమాట. ఎమిషన్ నార్మ్స్ వచ్చినాయి అనమాట గవర్నమెంట్, లైక్ ఇట్లా పొల్యూషన్ ఎక్కువ అవుతుంది ఈ బైక్స్ వల్ల అని అన్నారని చెప్పి. సో ఆ బైక్స్ అన్నీ ఇప్పుడు ఆ యమహా RX సిరీస్లు ఏమున్నాయో అవన్నీ బ్యాన్ చేశారు యాక్చువల్గా మన ఇండియాలో, బికాస్ దాని పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. అండ్ దీనికి RX100కి ఒక నిక్ నేమ్ కూడా ఉంది. దీన్ని బేసికల్లీ పాకెట్ రాకెట్ అంటారనమాట, ఎందుకంటే చిన్నగా ఉంటుంది, చాలా స్పీడ్ పోతుంది. అదే చోటా ప్యాక్ బడా ధమాకా అంటారు కదా, సో అట్లా దీన్ని పాకెట్ రాకెట్ అంటారనమాట. చూడ్డానికి అంత చిన్నగా ఉంటుంది కానీ చాలా అంటే చాలా స్పీడ్ పోతుంది. అండ్ ఆ టైంలో ఇది రిలీజ్ అయిన టైంలో ఇది చాలా మోస్ట్ ఆఫ్ ది 100cc బైక్స్ అప్పుడు మార్కెట్లో ఏమున్నాయి, సుజుకీది ఒకటి ఉన్నట్టుంది 100cc, అది 1980s కదా. సో అప్పుడు బైక్స్ తెలిసినవంటే సుజుకి, ఈ యమహా RX100. 100cc బైకులు కూడా వేరే ఉన్నాయి కానీ అవి దీనికంటే స్లో అండ్ ఫ్యూయల్ ఎక్కువ తాగుతుండే ఇంకా. సో అప్పుడులో చాలా 100cc బైక్స్ ఏవైతే ఉన్నాయో దానికి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేదనమాట, బికాస్ అవి స్లో అండ్ ఫ్యూయల్ ఎక్కువ తాగుతుండే. బట్ RX100 మాత్రం స్పీడ్ పోతుండే, ఒక యావరేజ్ మైలేజ్ అయితే ఇస్తుండే. తర్వాత RX100 బైక్ చాలా రేసింగ్ కాంపిటీషన్స్ నుంచి బ్యాన్ చేసేసారు. అంటే ఈ రేసెస్కి RX100 ఇస్ నాట్ అలౌడ్ అని, బికాస్ ఎందుకంటే దాని ఇన్సేన్ స్పీడ్ ఉంది, దీన్ని కంట్రోల్ చేయలేరు అని చెప్పేసి RX100ని రేసింగ్ కాంపిటీషన్స్లో కూడా బ్యాన్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా RX100s డ్రాగ్ రేసింగ్లో అంటే ఇప్పుడు పర్లే డ్రాగ్ రేసెస్లో RX100 పార్టిసిపేట్ చేసిన, మేబీ డిఫరెంట్ మోడిఫికేషన్స్ చేస్తున్నట్టున్నారు. మోస్ట్ నచ్చేది RX100 ఎవరికైనా దేనివల్ల అంటే దాని ఎగ్జాస్ట్ సౌండ్ వల్ల. దాని ఎగ్జాస్ట్ వచ్చే సౌండ్ ఇంకా వరల్డ్ ఏ బైక్కి రాదు. దీని యమహా RX100 సిరీస్లో ఏవైతేనో మెయిన్లో RX100 అది పోర్ట్ చేయకపోయింది, మోడిఫికేషన్ చేయకపోయింది. బట్ థింక్ దీని ప్రైస్ వచ్చేసి 18,000 ఎంతో. అప్పుడు 18,000 కూడా చాలా ఎక్కువ కదా. ఐ థింక్ 18,000కి రిలీజ్ అయినట్టుంది RX100. బట్ ఇప్పుడు దాని రీసేల్ వాల్యూ వచ్చేసి మీరు బయట చూస్తే షాక్ అవుతారు, 1.5 lakh పైన ఉంది. ఇంక ఇట్ డిపెండ్స్, కొన్ని హెవీలీ మాడిఫైడ్ 2 lakhs కూడా అమ్ముతూ ఉంటారు. అవి RD 350లు ఇవన్నీ 135. సో అట్లా మీ ఫేవరెట్ బైక్ ఏందో కింద కమెంట్ చేయండి. అట్లనే మీరు ఇప్పటివరకు RX సిరీస్లో ఏమేమి బైక్స్ నడిపారో కింద కమెంట్ చేయండి. ఫుల్లీ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, RX100 లవర్స్తో. అండ్ అట్లానే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ టాడా, టేక్ కేర్.